నమస్కారం. గత రాత్రి సుమారు 11:30 మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను, యాక్సిడెంట్ అని మాట వాళ్ళ. ఎందుకంటే 3 గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ను పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా. రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవటం, ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు, రమణయ్య గారు. ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమ్మీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్కి చెప్పడం, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పడం, ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి ఇన్ఫార్మ్ చేయడం, అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు. ఒకటి. తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో, ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి 22A సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్. అది ఆర్డీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్. అంటే ఎక్కువ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది. అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది, ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అనుమానాలకి తావిస్తూ ఉన్నది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి. అది ఎటు నుంచి ఫైర్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది. పక్కనే సబ్స్టేషన్ ఉండటం వల్ల మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కమ్ వాళ్ళతో అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కనపట్టలేదు అని. అంటే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అదేవిధంగా కొద్ది రోజులుగా ఫ్లక్చుయేషన్ లేదన్న విషయం కూడా వీళ్ళు గమనించారు. అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ రికార్డు ప్రకారం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అనడానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి, దాదాపు కనపట్టలేదు. బయట నుంచి అయితే అసలు అవకాశం లేదు. సరే, ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందని చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు. అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇది విచారణ చాలా జరగాల్సి ఉన్నది. ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తావొస్తున్నది. ఇకపోతే ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి చెప్పకపోవటం, తర్వాత రాత్రి 2 గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీకి కానీ చెప్పకపోవటం, ఇవి కూడా అనుమానాలు తావిస్తూ ఉంది. నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఎందుకు పనిచేశారు, ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఎందుకంటే 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులోంచి కొంత ల్యాండ్ని బయటికి తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలాగా అనిపిస్తున్నది. ఇవన్నీ కాకుండా 2-3 ప్రత్యేకంగా మాకు అనుమానం వస్తున్న విషయం ఏంటంటే, ఆర్డీఓ ఆఫీసులో ఒక కిటికీ, ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తాయి. మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి. అవి అది ఎప్పుడో 1 నెల క్రితం 2 నెలల క్రితం పడిపోయేది కాదు, ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి. అది కాకుండా కొంచెం దూరంలో ఆర్డీఓ ఆఫీస్ ప్రెమిసెస్లోనే కొంచెం దూరంలో, అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్, కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ వచ్చి బయటికి తీయడానికి అనుమతి వరుసగా కోరుతున్నాము అన్న ఫైల్ కావుతుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గిపుల్లలు కనిపిస్తూ అయితేనేమి, ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి చూశాక, ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి
అనిపిస్తూ ఉన్నది. అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు, లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు. ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేది ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు, అది కాలిపోయింది కానీ లోపల ఉన్న వైర్ అంతా కాలిపోయింది. నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది, అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని, సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇది మన దృష్టికి వచ్చింది. ఈ మధ్యన విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాల్ పెట్టారు, దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఈ విషయంలో పబ్లిక్కి మేము చేసేటువంటి అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ లేదా 112కి 112 నెంబర్ డైలాగ్ ఉండేది, దానికి చేసినా 112 చేసినా అక్కడికే వస్తుంది. మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఏ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు కానీ ఎవరైనా అనుకోండి, మీరు మంచి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియచేయండి. ఈ సందర్భంగా మేము ఒక 10 టీమ్స్ ఫామ్ చేశాము. ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్లేదు అన్నారు, కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికైతేనేమి, తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంటరాగేట్ చేయడానికి, తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామా మొత్తం స్క్రూటనైజ్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ గారి సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక 10 టీమ్స్ పెట్టాము. దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేక మంది ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు పెట్టాము. బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొస్తున్నాము, జిల్లా వాళ్ళు కాకుండా. వాళ్ళందరూ కూడాను ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పరిస్థితిని బట్టి రేపెల్లుండిలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇక్కడ నాతో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు, రవిశంకర్ అయినారు గారు. అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాని గురించి పరిశీలించడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులో తీసుకుంటారు? ఇంకా అదుపులో తీసుకుంటే విచారించాలి. అందరూ మన వాళ్ళే స్టార్ట్ చేశాము, నాకు మన టీమ్స్ మాట్లాడుతున్నాయి. ప్రతాప్ తేజాన్ని తీసుకున్నారు, అందరూ తెలుస్తాయి, అన్ని విషయాలు వస్తాయి బయటికి. ఎగ్జాక్ట్ అందుకే నేను మీకు చెప్పగలిగిన విషయాలన్నీ చెప్పేశాను. ప్రాథమిక విచారంలో చెప్పగలిగిన విషయాలు మాత్రం చెప్పాను. కొన్ని చెప్పగలిగిన విషయాలు తీస్తే బయటకు వస్తాండి, ఎందుకంటే ఇవన్నీ తీస్తే చూస్తూ ఉంటే ఆ సెక్షన్లో ఎందుకు జరిగింది నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఫైల్ ఎక్కడైనా కాలిపోతున్న ఫైల్ బయటికి చేసినప్పుడు కిటికీలో వచ్చి దగ్గరలో పడుతుంది. 50 అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, అవి కాలుతా ఉన్నాయి. అది నేను వచ్చేటప్పటికి నిప్పు పెద్ద లేదు, కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చేటప్పటికి ఫారెన్సిక్ సైన్స్ లెబొరేటరీ వాళ్ళ టీం వచ్చేటప్పటికి ఇంకా కాలుతూనే ఉంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? అంత దూరం తీసుకెళ్ళి పడాల్సిన అవసరం లేదు, పడేస్తే దారంతా పడేయాలి కదా, కొన్ని ఎక్కడ పడాలి కదా, అలా కూడా దూరంగా తీసుకెళ్ళి పెట్టారు. ఇంకా కొన్ని ఉన్నాయి, బీర్ బాటిల్ అవన్నీ అది పెద్ద విషయం కదా, చూస్తాం. అవన్నీ ఎవరు చేసి ఉంటారంటే మొత్తం తీస్తాం బయట. పెట్రోల్ పోసి తగలబెట్టారే ఇంత మంటలు రావడానికి కారణం ఖచ్చితంగా తీసుకుంటామండి, ఖచ్చితంగా. అందుకే పేర్లు కూడా చెప్పా కదా, మా ఇన్స్పెక్టర్ ఎస్పీకి చెప్పలేదు, డిఎస్పీకి చెప్పలేదు, ఆర్టీఓ గారు కలెక్టర్కి చెప్పలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెం అనుమానంగా ఉంది, అలసత్వం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చేసినా పర్లేదు వాళ్ళే అనేటువంటి భావం ఎవరికైనా అధికారులకు ఉన్నట్టయితే మొత్తం తీస్తే బయటకు వస్తుంది కదా. అంటే మనం టక్కన ఇవాళ మనం కుట్ర అని చెప్పడం లేదా యాక్సిడెంట్ అని చెప్పి, యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది, ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధారాలు యాక్సిడెంట్గా అనిపించట్లేదు. పెట్రోల్ పోసి అది బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. ఇంకా ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్ టీము వచ్చింది, ఫారెన్సిక్ టీము వచ్చింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అది మొత్తం మన జనరల్ ఇన్వెస్టిగేషన్ అంతా చేశాక అన్ని బయటకు వస్తాయి. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పలమేరు కావచ్చు, కుప్పం కావచ్చు, ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ ఫైల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి ఆ ఫైల్ ఇక్కడ ఉన్నాయి, పాతవి ఉన్నాయి, కుప్పం కావచ్చు, పలమేరు కావచ్చు. అదే ఆ వివరాలు తీస్తామండి, అన్ని వివరాలు వస్తాయండి. ఎందుకంటే నాకు పూర్తి వివరాలు తెలియదు. కలెక్టర్ గారు ఉన్నారు, కావాలని మీరు కలెక్టర్ గారు ఉన్నారు, కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి, ఈ ఆఫీస్లో ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇంతకుముందు ఏదో
మీరు చెప్తున్నారే పేపర్లో కూడా అక్కడ వచ్చింది 982 ఎకరాల నుంచి కూడా వచ్చింది. అన్నీ ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి. అందుకే చెప్తుంది ఏమిటంటే రాగానే సీన్కి వచ్చేసి ఫలానా అని చెప్పడం అనేది కరెక్ట్ కూడా కాదు. లెట్ us టేక్ సమ్ టైం. అందుకే మీరు రాగానే మీతో మాట్లాడుకుని ముందు పోయి సీన్ అంతా చూసి అన్ని వివరాలు ఆలోచించుకొని మాకు కొంతవరకు నిర్ధారణకు వచ్చా చెప్తున్నాము. నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు ఇవాళే చెప్పకూడని విషయాలు ఇప్పుడు చెప్పాం. ఎప్పుడు అవసరమైతే రేపు కానీ ఎల్లుండి కానీ విషయాలు చెప్తాం. ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులో వచ్చేసే విషయాలు మీకు ఇవాళ అయితే రేపైతే తెలుస్తాయి చెప్పాను తప్పించి కొన్ని విషయాలు ఇవాళ చెప్పకూడదు. ఓకే థ్యాంక్ యూ. పొంగనూరులో 982 ఎకరాలకు సంబంధించి రికార్డ్స్ ఏమన్నా ఇక్కడ అదే అన్ని తీస్తా కదా బయటికి ఇప్పుడే వచ్చాక తెలిసింది కదా. ఓకే అన్ని అవసరం బట్టి ఇస్తామండి. అందుకే ఆయన కూడా తీసుకొని వచ్చాం. అవసరం అయితే మొదటి నుంచి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఆఫీసులు కూడా ఆయనతో పాటు వాళ్ళ ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అసోసియేట్ అవుతున్నారు. అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి అవసరం మార్చేట్టుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేస్తున్నారు. కరెక్ట్. ప్రస్తుతానికి ఉన్న టీమ్స్ పెట్టి చేస్తామండి. అవసరాన్ని బట్టి సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అక్కడ బట్టి టీమ్స్ ఫాలో చేయడం జరుగుతుంది. సార్ రేపు కూడా మీకు ఇక్కడే ఫీల్డ్ విజిట్ చేసి ఇవాళకైతే మేము ఇద్దరు ఇక్కడ ఉన్నాం. రేపు చూద్దాం. చెప్తాను కదా. ఓకే రేపు చూద్దాం. రేపు చెప్తాం. మేము కూడా ఫాలో అప్ చేస్తాం. అదే మీరు ఉంటే మేము ఉండాలి కదా, అందువల్ల చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. మేము ఎవరికి వీడియో చెప్పలేదు. మీరు కంగారు పడ్డారు. అందరు కలిపి మాట్లాడే ఇక్కడికి వచ్చాం. మాకు ఎవరికి ఫార్టీస్ అలా ఉండవు. అందరూ ఒకటే మనకి. మొత్తం ఎన్ని కేసులు ప్రస్తుతం ఒకటే కేసు. ఎంత క్రైమ్ నెంబర్? ఓకే క్రైమ్ నెంబర్ చెప్తాను మా వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ. మమ్మల్ని పని చేసుకోండి. సార్ కలెక్టర్ పని చేసుకోండి. కలెక్టర్ గారు అందరికీ నమస్కారం. డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు షేర్ చేసి ఉన్నారు. ప్రాథమిక సమాచారం అంతా కూడా. నిన్న రాత్రి 11:30 ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్ ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక 10 టీంలు వేసి విచారణ చేస్తున్నారు. సో ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ప్రధానంగా కూడా 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్, రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్ధమైపోయాయి. సో 25 ఫైల్స్ అంటే 25 సబ్జెక్టులు అంటే ఈ 22A డాటెడ్, అసైన్మెంటు, ఎలినేషను, దాంతోపాటు బర్త్ అండ్ డెత్, ఇలా అన్ని రకాల సబ్జెక్టులు 25 రకాల సబ్జెక్టులవి దగ్ధమైనట్టుగా మనకిప్పుడు ప్రాథమికంగా తెలిసింది. ఆ ఫైల్స్ ఏంటివి, ఎలా దగ్ధమయ్యాయి, ఏ రకమైన ఫైల్స్ అనేటివి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది. సో అవి కూడా బయటికి తీస్తాము. ఏ ఫైల్స్ వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తాము. అయితే ఇప్పటికీ ఇక్కడ నుంచి బదిలీ అయిపోయిన వాళ్ళ అధికారులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు. అవి డీటెయిల్స్ చెప్తారు. మరి ప్రీవియస్ వాళ్ళ అధికారులు వచ్చింది, వాళ్ళు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి. ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు, చూస్తాము కూడా. వెబ్లాండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. వెబ్లాండ్ అనేది ఆన్లైన్ అయిపోయింది. మిగతా ఏవైతే డిజిటేషన్ అయినా అవన్నీ డిజిటల్ అయి ఉన్నాయి. ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోవడం జరిగింది. సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఏంటివి, ఎటువంటి ఫైల్స్ అనేది మనం చూడాల్సి ఉంది. సార్ అంటే ఇప్పుడు నోట్ ఫైల్స్ అన్ని మొత్తం కాలిపోయింటాయి కదా సార్. మనకు ఒకవేళ ఏదైనా పూర్తిగా టాప్ లెవెల్లో యాక్సెప్ట్ చేసేది కలెక్టర్ లెవెల్లో అప్రూవల్ అయినవి మాత్రమే ఆన్లైన్లో ఉంటాయి. రిమైనింగ్ అన్ని రన్నింగ్ ఫైల్స్ అన్ని నోట్ ఫైల్స్ ఉంటాయి కదా. నోట్ ఫైల్స్ మొత్తం కాలిపోయి వాటిని ఎలా మీరు రికవర్ చేయగలుగుతారు, ఎలా సాధ్యమవుతుంది? సాధారణంగా ప్రతి ఫైల్ కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి జనరేట్ అవుతుంది. సో ఆ తహసీల్దార్ ఆఫీస్ వచ్చిన ఫైల్స్ మనకు ఆడియో తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది కదా. సో ఈ మధ్యలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కాలిపోయినప్పుడు ఏదైనా మనకు అటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినవి కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్ వచ్చినవి కానీ మనం కనుక చూసుకుంటే, టాలీ చేసుకుంటే ఖచ్చితంగా మనం పట్టుకోవచ్చు. ప్రతి ఫైలు తీసుకోవచ్చు. మనం ఇంటెన్షనల్ ఫైల్ అన్నప్పుడు
ఈ ఫైర్ లో ఎక్కడైనా కెమికల్స్ వాడడం కానీ ఇలాంటివి కానీ అవి నేను ఇప్పుడు Fire కి చెప్పలేను. సంబంధించి వాళ్ళతో మాట్లాడారు తర్వాత అది ఇప్పుడు పూర్తి ఎంక్వైరీ తర్వాత మనకు తెలుస్తాయి అవి ఎలా జరిగింది అనేది. ఇప్పుడు మనం ఏమీ చెప్పలేము. ఎస్పీడీసీఎల్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కానీ అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఇంటర్నల్ సర్క్యూట్ ని మాత్రం తోసిపుచ్చడం జరిగింది. బికాజ్ కొత్త బిల్డింగ్, వైర్స్ అన్ని బాగున్నాయి. సో కాపర్ వైర్ కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా కాలిపోయినట్టు కానీ ఇంటర్నల్ పైప్ లైన్లలో ఎక్కడ బ్లాక్ గా ఉన్నట్టు కానీ లేదు. కాబట్టి షార్ట్ సర్క్యూట్ ని వాళ్ళు తోసిపుచ్చడం జరిగింది. సో షార్ట్ సర్క్యూట్ కానప్పుడు ఇంకేదనేది అనుమానం వచ్చే ఇప్పుడు డీజీపీ సార్ మీ అందరికీ చెప్పింది ఏంటంటే అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని చెప్పారు. సో దాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. రోడ్లు వేశారు సార్, జాతీయ రహదారి దాంట్లో అది కూడా దొరుకుతాయి, ఏం ప్రాబ్లం లేదు, దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. తిరుమలరావు ద్వారకా ఇక్కడ మీడియాను ప్రత్యక్షంగా లైవ్లో చూడొచ్చు. ఆయన వచ్చి ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగింది, మరి దీనిపైన ఏదైనా అనుమానాలు ఉన్నాయా, మరి నిజంగా వేరే కారణాలతో కూడా ఆయన కనిపిస్తుంది. మనం ప్రత్యక్షంగా లైవ్లో చూడొచ్చు. ఆయన విచారణ చేపట్టి కార్యాలయం నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా నువ్వు ఫాస్ట్ రాండి. ఏ విధంగా తేలిపోయేటువంటి విషయాలు కూడా అలవాటు అంటే ఈ 3 రికార్డులకు సంబంధించి భాస్కర్ భాయ్ నువ్వు పరిగెత్తావు, నువ్వు పరిగెత్తు. మరోవైపు తమ సమస్యలకు సంబంధించి భూములకు సంబంధించిన రికార్డు కూడా ఇందులో ఉన్నాయి. అవి కాలిపోయిన పదా సార్ ఇక్కడే సార్, సార్ ఇక్కడే సార్, ముందుకు రాలేదు సార్, సార్ ఇక్కడే వాళ్ళందరూ వేరే